బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ క్యాలెండర్ రిలేటెడ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 28th May 2006? 2006 ఇయర్లో 28th May 7 days ఆఫ్ ద వీక్లో ఏ డే వస్తుంది? ఓకేనా. ఇది చేయడానికి మీకు కొంచెం ప్రీ రిక్విసైట్ నాలెడ్జ్ చాలా అవసరం. అందులో ఏంటి, మనకి లీప్ ఇయర్ అంటే తెలుసు జనరల్గా. లీప్ ఇయర్ ఏంటి, మనం ఏ ఇయర్ ఉంటుందో 2006 ఉంది, దాన్ని మనం 4తో డివైడ్ చేస్తాం. రిమైండర్ కనుక 0 వచ్చిందంటే 4తో డివైడ్ చేసాక అది లీప్ ఇయర్ అవుతుంది. రిమైండర్ 0 రాకపోతే అది లీప్ ఇయర్ అవ్వదు. ఓకేనా. కానీ సెంటినరీ ఇయర్స్ అంటే ఇప్పుడు 100, 200, ఓకే, అలా 2000, 2100, 2200 ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇలా తీసుకున్నప్పుడు ఎందులో అయితే లాస్ట్లో 2 zeros వస్తున్నాయో ఇవి సెంటెనరీ ఇయర్స్. వీటిల్ని మనం 4తో డివైడ్ చేసి లీప్ ఇయర్ అవునా కాదా అన్నది చూడం. వాటిని మనం 2 zeros వస్తే కనుక ఇయర్లో, ఓకేనా, దాన్ని మనం 400తో డివైడ్ చేస్తాం. 400తో డివైడ్ చేసినప్పుడు మనకి 0 రిమైండర్ వస్తేనే ఆ ఇయర్ లీప్ ఇయర్, అదర్వైజ్ అది కాదు. రైట్ ఎవ్రీవన్. ఇప్పుడు 2100 తీసుకుంటే దాన్ని నేను మామూలుగా అయితే మనం 4తో డివైడ్ చేస్తాం లీప్ ఇయర్కి. 4 5s are 20, ఓకే, 1 ఇక్కడ మిగులుతుంది. 0ని మనం తెస్తే 4 2s are 8, 2 మిగులుతుంది. మళ్ళీ 0ని తెస్తే, ఓకే, 4 5s are 20. చూడండి, ఇప్పుడు మనకి 20 అంటే 0 వచ్చేసింది ఇక్కడ. కానీ ఇది మనకి లీప్ ఇయర్ కాదు 2100. ఎందుకంటే 2100ని మనం 400తో డివైడ్ చేస్తే 400 2s are 4తో డివైడ్ చేస్తే 400 5s are 2000, ఓకే, 100 మిగులుతుంది ఇక్కడ మనకి రిమైండర్. సో ఇది లీప్ ఇయర్ కాదు. ఓకేనా. ఈ సెంటెనరీ ఇయర్స్ని మనం 400తో డివైడ్ చేస్తాం. సో ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మనకి ఒకటి లీప్ ఇయర్ కాన్సెప్ట్ ఒకటి తెలిసి ఉండాలి. సెకండ్ ఏంటంటే ఆడ్ డేస్. ఆడ్ డేస్ ఒకటి తెలిసి ఉండాలి. వీ నీడ్ టు కౌంట్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫ్రమ్ ద క్లోజెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 400 బిఫోర్ 2006. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ఫస్ట్ మనం ఏం చేస్తాం, 2006కి క్లోజెస్ట్లో ఏది 400 మల్టిపుల్ ఉందో, ఎందుకంటే 400తో ఏది మల్టిపుల్ ఉంటుందో ఓన్లీ అదే సెంటినరీ ఇయర్ మనకి లీప్ ఇయర్ అవుతుంది. సో 2006కి క్లోజెస్ట్ ఇదేంటి, 400 మల్టిపుల్ ఏంటి, 2000. ఓకేనా, 2000. రైట్ ఎవ్రీవన్. సో 2000లో మనకి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి, అలాగే 2001లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి, 2002 అప్ టు 2005 దాకా చూసుకోవాలి. దానికి ఆడ్ డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది కూడా మీకు తెలిసి ఉండాలి, లేకపోతే ఈ క్వశ్చన్ చేయడం అవ్వదు. ఆడ్ డేస్ చేసేటప్పుడు చాలా సింపుల్. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్, ఇయర్ అయితే 365 డేస్, ఓకే, లీప్ ఇయర్ అయితే 366 డేస్. వీటిని మనం 4తో డివైడ్ చేస్తాం. ఓకే, రిమైండర్ ఎంత మిగులుతుందో, రిమైండర్ ఏది వస్తుందో అది దాని ఆడ్ డే అయిపోతుంది. ఓకేనా. రిమైండర్ని చూస్తాం ఇక్కడ, కోషెంట్ కాదు, రిమైండర్. రైట్ ఎవ్రీవన్. ఇప్పుడు చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ డివైడెడ్ బై 7. ఆడ్ డేస్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఆడ్ డేస్ ఇన్ అన్ ఇయర్ 365 డేస్ అయితే, లీప్ ఇయర్ కాకపోతే మనకి 365 డేస్ వస్తాయి. ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి. సో 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. సో ఆడ్ డేస్ ఇన్ అన్ ఇయర్, ఏ ఇయర్లో 365 డేస్ ఉన్నాయో దాని ఆడ్ డేస్ 1 అయిపోతుంది. ఆడ్ డే 1 అవుతుంది. ఏ లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి, ఫిబ్రవరిలో 29 డేస్ వస్తున్నాయి, దాని రిమైండర్ 2 ఉంటుంది. సో దాని ఆడ్ డేస్, లీప్ ఇయర్ ఆడ్ డేస్ 2 అయిపోతాయి. ఓకేనా. లీప్ ఇయర్ కాకపోతే ఆడ్ డే 1, లీప్ ఇయర్ అయితే ఆడ్ డేస్ 2. నార్మల్ ఇయర్ 2004, 2005, 2036 ఇలా ఉన్నప్పుడు, ఇక్కడ 0 లేనప్పుడు లాస్ట్లో మనం 4తో డివైడ్ చేసి లీప్ ఇయర్ అవునా కాదా చూసుకుంటాం. లాస్ట్లో 2 digits ఉన్నప్పుడు మటుకు మనం అది 400తో డివైడ్ చేస్తేనే దాన్ని కన్ఫర్మ్ చేస్తాం అది లీప్ ఇయర్ అవునా కాదా అన్నది. రైట్ ఎవ్రీవన్. ఇప్పుడు ఆడ్ డేస్ ఇన్ అ ఇయర్ మల్టిపుల్ ఆఫ్ 400. మల్టిపుల్ ఆఫ్ 400లో ఆబ్వియస్గా మనకి 0 వస్తుంది. ఓకేనా. 2000ని డివైడ్ చేస్తే 400తో 0 వస్తుంది రిమైండర్. సో 2000 మనకి లీప్ ఇయర్ అవుతుంది.
నెక్స్ట్ మనకి 2400ని 400తో డివైడ్ చేస్తే 2000 తర్వాత మనకి మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత సెంటెనరీ ఇయర్ మనకి లీప్ ఇయర్ అవుతుంది. ఓకేనా, 0 వస్తుంది అప్పుడు రిమైండర్. సో మల్టిపుల్ ఆఫ్ 400లో 0 వస్తుంది, దాని రిమైండర్. ఓకే, అందుకు మనం 2006 ముందర చూస్తాం. ఇప్పుడు డీటెయిల్గా ఐ హోప్ మీకు ఆడ్ డేస్ ఎలా చూస్తారో తెలిసిపోయింది. ఈ లీప్ ఇయర్ 400 మల్టిపుల్ కాన్సెప్ట్ కూడా అర్థమైపోయింది. ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ క్వశ్చన్ ఎలా చేస్తాం. ఇప్పుడు 2006కి ముందర సెంటినరీ ఇయర్ ఏంటి, క్లోజెస్ట్ది 2000 కదా. ఓకే, ఇప్పుడు ఈ 2000లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఇది 2000 మనం 400తో డివైడ్ చేస్తే మనకి 5 ఎంత వస్తుంది? 400 5 2000 అయిపోతుంది. రిమైండర్ 0 వచ్చేసింది. సో 2000లో మనకి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? రిమైండర్ 0 కాబట్టి 0 ఆడ్ డే వచ్చింది. ఐ హోప్ ఇది క్లియర్. 2001లో 300 లీప్ ఇయర్ కాదది, 365 డేస్ ఉన్నాయి అంటే ఆడ్ డే 1 వస్తుంది. ఎందుకంటే 365ని మీరు 7తో డివైడ్ చేస్తే 7 5 35, 1 5, 7 2 14 అండ్ రిమైండర్ ఈజ్ 1. సో 365 డేస్లో మనకి రిమైండర్ 1 వస్తుంది. 2002లో కూడా 365 డేస్ ఉన్నాయి, రిమైండర్ 1 కాబట్టి ఆడ్ డే 1. 2003లో కూడా ఆడ్ డే 1, 365 డేస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఆడ్ డే 1. ఇప్పుడు చూడండి 2004లో 366 డేస్. ఎందుకంటే 2004ని మీరు 4తో డివైడ్ చేస్తే రిమైండర్ పూర్తిగా 0 వస్తుంది కాబట్టి అది లీప్ ఇయర్ అవుతుంది. ఓకేనా, 4 5 20, 0 ఈ 0ని దింపుకుంటారు 0, మళ్ళీ 4ని 4 1 4. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రిమైండర్ చూడటం లేదు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, ఇక్కడ ఇది రిమైండర్ 0 వస్తే ఇది లీప్ ఇయర్ అవుతుంది. ఇది లీప్ ఇయర్ అవుతుంది. 2004 లీప్ ఇయర్ అవుతుంది అంటే ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. రైట్ ఎవ్రీవన్, ఫిబ్రవరిలో 29 డేస్ ఉన్నాయి కాబట్టి మనకి ఇయర్లో 366 డేస్ వస్తాయి. కాబట్టి దానికి ఏం చేస్తున్నాం, 366ని 7తో డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. కాబట్టి దాని ఆడ్ డేస్ 2 అయిపోతాయి. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అవుతుంది. ఓకే, సో 2004లో ఆడ్ డేస్ 2, 2005లో మళ్ళీ 365 డేస్, ఆడ్ డే 1. ఇప్పుడు మనకి 2006 మే అడిగాడు కాబట్టి ఇక్కడితో మనం ఆపేసాం దీన్ని. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ దాకా మనకి ఎన్ని టోటల్ ఆడ్ డేస్ వచ్చాయో దీన్ని యాడ్ చేసేసుకుందాం. అది మనకి ఏమవుతాయి? ఆడ్ డేస్ ఫ్రమ్ 2000 to 2005 అయిపోతాయి. అంటే 0 1 ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇవన్నీ యాడ్ చేసాను ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ 6 వచ్చేసింది. ఐ హోప్ ఇక్కడ దాకా మీకు కాన్సెప్ట్ క్లియర్. నెక్స్ట్ మనం ఇక్కడికి వెళ్దాం. ఆడ్ డేస్ ఇన్ 2006 జనవరి టు ఏప్రిల్ చూద్దాం. జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్. సో 31ని 7తో డివైడ్ చేసేస్తే మనకి రిమైండర్ 3 మిగులుతుంది. సో జనవరి మంత్ ఆడ్ డేస్ ఎప్పుడు మనకి 3 వస్తుంది. ఫిబ్రవరి మంత్ 28 డేస్ అయితే రిమైండర్ 0, సో ఆడ్ డే 0. మార్చ్లో 31 డేస్ ఉంటాయి, సో రిమైండర్ 3 కాబట్టి ఆడ్ డేస్ 3. ఏప్రిల్లో మనకి రిమైండర్ 2 కాబట్టి ఆడ్ డేస్ 2. ఐ హోప్ ఇక్కడ దాకా మీకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇవి మనం యాడ్. ఇప్పుడు ఇక్కడితో ఎందుకు ఆపేసాం ఏప్రిల్? ఎందుకంటే మనకి క్వశ్చన్లో మే అడిగాడు, 28th మే. కాబట్టి ఏప్రిల్తో మనం ఆఫ్ చేస్తాం. 28th మే కదా, ఇది ఏ డే అవుతుంది మనం కనుక్కోవాలి. సో ఏప్రిల్తో మనం స్టాప్ చేసేసి 3 + 3 6 + 2 8. ఈ జనవరి నుంచి ఏప్రిల్ 2006 దాకా మనకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 8 ఆడ్ డేస్ వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు ఆడ్ డేస్ ఇన్ మే 2006 టిల్ 28th మే దాకా మనం మేవి చూద్దాం. 28th మే ఇచ్చాడు కదా, సో 28 డివైడెడ్ బై 7, 7 4 28, 28. ఓకేనా, 0. సో 0 వచ్చేసింది కాబట్టి దీంట్లో ఆడ్ డే 0. 7తో డివైడ్ చేసాక మనకి ఏ రిమైండర్ వస్తుందో అది మనకి. ఓకేనా, ఆడ్ డేస్. ఓకే, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది మనకి ముందర 4తో డివైడ్ చేసి అది లీప్ ఇయర్ అవునా కాదా చూసుకున్నాం కాబట్టి అక్కడ రిమైండర్ మనం కన్సిడర్ చేయలేదు. ఐ హోప్ మీకు క్లియర్ అవుతుంది. ఇది లీప్ ఇయరా కాదా అన్నప్పుడు మనం 4తో డివైడ్ చేసుకుని చూసుకున్నాం. ఇక్కడ 0 వచ్చేస్తే అది లీప్ ఇయర్.
లీప్ ఇయర్ అయితే మనకి 366 డేస్. ఓకేనా? సో ఇది లీప్ ఇయర్ కాబట్టి ఇప్పుడు 366ని మనం 7తో డివైడ్ చేసాక అప్పుడు రిమైండర్ ఏది వస్తుందో అది మనకి ఆడ్ డే. ఓకే, ఇక్కడ ఇది అయిపోయింది. సో మనకి ఇప్పుడు దీనికి ఏంటి, ఆడ్ డేస్ ఇన్ మేలో మనకి ఎలాగో 0 వచ్చాయి. సో ఇప్పుడు 2006లో మనకి ఎన్ని ఆడ్ డేస్ వస్తున్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇక్కడ ఎన్ని వచ్చాయి, 3 + 3 + 2 8 అవుతుంది. ఎందుకంటే దీంట్లో 0 యాడ్ చేస్తే ఇది 8 మిగులుతుంది. ఇప్పుడు అన్ని ఆడ్ డేస్ని మనం యాడ్ చేసుకుందాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫ్రమ్ 2000 టు 28th May 2006 అంటే ఇక్కడ +6 వచ్చేసింది, ఇక్కడ 8 వచ్చింది. 6 + 8 14 + 0 14. ఇప్పుడు ఈ 14ని మనం 7తో డివైడ్ చేస్తాం. 14ని 7తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. రిమైండర్ 0 వస్తుంది. ఓకేనా? సో మనకి టోటల్ ఓవరాల్ ఆడ్ డేస్ మనకి 0 వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ పెట్టుకోండి. ఇప్పుడు ఆడ్ డేస్ టోటల్ అన్నీ చూసేసాక మీరు నియరెస్ట్ 400 మల్టిపుల్ ఇయర్ దగ్గర నుంచి మీకు ఇచ్చిన డేట్ వరకు అన్ని ఆడ్ డేస్ మీరు ప్లస్ చేసేసుకున్నాక ఓకే, మీకు ఏది టోటల్ ఆడ్ డేస్ వస్తున్నాయో ఇక్కడ ఈ చార్ట్ ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా చేయొచ్చు. 0 రిమైండర్ వచ్చింది అంటే 0 ఆడ్ డేస్ వచ్చాయి అంటే మీకు అది సండే అవుతుంది. 1 ఆడ్ డే వస్తే అది మండే, 2 వస్తే ట్యూస్డే, 3 ఆడ్ డేస్ వస్తే వెన్స్డే, 4 ఆడ్ డేస్ వస్తే థర్స్డే, 5 ఆడ్ డేస్ వస్తే ఫ్రైడే. అలాగే ఇక్కడ ప్లేస్ లేకనే రాయలేదు, 6 ఆడ్ డేస్ వస్తే సాటర్డే. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అయిపోతుంది. ఇక్కడ రిమైండర్, ఎందుకంటే ఏది మనకి ఆడ్ డేస్ని టోటల్ చేసేసాక మళ్ళీ దాన్ని 7తో డివైడ్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. ఓకేనా? దీన్ని 7తో డివైడ్ చేసాక మీకు ఏది రిమైండర్ వస్తుందో అది ఆడ్ డే అయిపోతుంది. సో రిమైండర్ 0 వస్తే ఇదన్నమాట. సో మనకి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 28th May 2006 మనకి ఏ డే అవుతుంది, 0 వచ్చింది కాబట్టి అది మనకి సండే అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి మీకు కనుక మొత్తం అర్థమైపోయి ఉంటే దీన్ని ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ క్వశ్చన్ కూడాను. సో దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దాకా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.